అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్. సో గత వీడియోస్లో మనం P/Q ఫామ్, అనదర్ ఫామ్ అంటే మన ఫ్రాక్షన్స్ని ఇంకొక ఫామ్లో రాస్తే వాటినే డెసిమల్స్ అంటారని మనం చెప్పుకున్నాం. అవి ఎలా కన్వర్ట్ చేస్తారు ఏంటనేది లాస్ట్ సెషన్లో మనం బేసికల్గా ఇంట్రడక్షన్ చూడటం జరిగింది. అసలు డెసిమల్ అంటే ఏంటి, డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అనే దాన్ని మనం బ్రీఫ్గా ఇంట్రడక్షన్ క్లాస్లో చూసాం. సో ఇక్కడ నుంచి దీంట్లో ఇంకొంచెం ముందుకెళ్దాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డెసిమల్స్తో ఆల్మోస్ట్ మ్యాథమెటికల్ బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఇవి వరకు వస్తే మిగిలిన అన్ని చాప్టర్ మనం చేసేయచ్చు. దీని తర్వాత మనం మొదలు పెట్టబోయే క్లాసెస్ మీకు హైయర్ స్టాండర్డ్కి అండ్ ఫ్యూచర్కి బాగా ఉపయోగపడే కాన్సెప్ట్స్. అండ్ దీంతోపాటు మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మ్యాథమెటిక్స్ని మనం నేర్చుకునే ప్రయత్నం కూడా నెక్స్ట్ వీడియోస్లో చేద్దాం. సో ఈ డెసిమల్స్ ఒక 4-5 వీడియోలు ఉంటేనా వీటితో ఫౌండేషనల్ క్లాసెస్ ఆల్మోస్ట్ సరిపోతుంది. అంటే ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు మ్యాథమెటిక్స్లో వేటినైనా పర్ఫెక్ట్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో వీటిని మీరు బాగా నేర్చుకుంటారని కోరుకుంటూ ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోతాం. సో మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/10 ఉంది. ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఇంకొక ఫామ్లో రాయడాన్ని ఏమంటామంటే డెసిమల్, లైక్ ఇలా 0.2. ఇదొక డెసిమల్ ఫామ్, అంటే అనదర్ ఫామ్ ఆఫ్ ద డెసిమల్. అంటే ఏం లేదు, జనరల్గా ఏంటంటే దీన్ని డెసిమల్ ఫామ్ అంటాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 283.75 నేను చదివేటప్పుడు మీరు చూడండి, దీన్ని 283 అని చదివాను. డెసిమల్ పాయింట్ వాటి తర్వాత ఉన్న డిజిట్స్ని ఎప్పుడూ కూడా సపరేట్గా చదవాలి. అంటే 7, 5 అలా చదవాలి. 75ని చదవకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 389 ఇలా ఉంటే దీన్ని 389.43 అని చదవాలి. అంతేగాని 389.43 అని చదవకూడదు. సో వీ కెన్ రైట్ as 389.43 ఇలా రీడ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో అసలు ఏమేమి ఉన్నాయి, ఒక డెసిమల్ ఫామ్ తీసుకుంటే ఏమేమి ఉన్నాయి దాన్ని చూద్దాం. ఏ డెసిమల్ ఫామ్ తీసుకున్నా ఫస్ట్ ఒక డాట్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే డెసిమల్ పాయింట్ అంటాం. ఏమంటాం? డెసిమల్ పాయింట్ అంటే చుక్క, డెసిమల్ పాయింట్ అంటాం. ఈ డెసిమల్ పాయింట్ ముందున్న నెంబర్స్ ఉన్నాయి చూసారా, దీన్ని ఏమంటారంటే హోల్ పార్ట్, అంటే మామూలు నార్మల్ నెంబర్స్. హోల్ పార్ట్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ అంటారు. హోల్ పార్ట్ అన్నా ఇంటెగ్రల్ పార్ట్ అన్నా ఒకటే, నథింగ్ డిఫరెంట్. హోల్ పార్ట్ అన్నా ఇంటెగ్రల్ పార్ట్ అన్నా ఒకటే. డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే డెసిమల్ పార్ట్ అంటారు. సో హోల్ పార్ట్ ఆర్ ఇంటెగ్రల్ పార్ట్, డెసిమల్ పాయింట్, డెసిమల్ పార్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 289.43 ఉంది. ఇందులో దిస్ ఈజ్ డెసిమల్ పాయింట్, అంటే ఈ డాట్ అనేది డెసిమల్ పాయింట్. ఈ నెంబర్ 289 అనేది ఇంటెగ్రల్ పార్ట్. దిస్ ఈజ్ ఇంటెగ్రల్ పార్ట్. ఈ 43 అనేది డెసిమల్ పార్ట్. సార్ ఇప్పుడు ఒకవేళ ఇలా ఇచ్చాడు క్వశ్చన్, ఓన్లీ 45, ఇందులో డెసిమల్ పార్ట్ లేదా? జస్ట్ సింపుల్, యూ కెన్ ప్లేస్ పాయింట్ ఆఫ్ ద 0 పెట్టడం వల్ల దాని వాల్యూ చేంజ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటెగ్రల్ పార్ట్ 45, దిస్ ఈజ్ డెసిమల్ పాయింట్. ఈ 0 అనేది డెసిమల్ పార్ట్ అవుతుంది. సో ఓన్లీ 0 ఉన్నప్పుడు దాన్ని మనం చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఇంటెగ్రల్ పార్ట్ని చూపిస్తాం. ఇది డెసిమల్ పార్ట్, డెసిమల్ పాయింట్ అండ్ ఇంటెగ్రల్ పార్ట్. ఒక్క నిమిషం చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఇది డెసిమల్ పాయింట్, ఇప్పుడే చెప్పుకున్నాం. ఇదేమో డెసిమల్ పార్ట్, ఇదేమో ఇంటెగ్రల్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వేరియేషన్ చూద్దాం. ఒక్కసారి డెసిమల్ పార్ట్కి ఇంటెగ్రల్ పార్ట్కి వేరియేషన్ చూద్దాం. ఇంటెగ్రల్ పార్ట్ అంటే ఇప్పుడు మనం ఏ నెంబర్ సిస్టమ్ అయితే వాడుతున్నామో డెసిమల్ సిస్టమ్, అంటే 1s, 10s, 100s, 1000s, సేమ్ రూల్స్ అన్నీ ఈ ఇంటెగ్రల్ పార్ట్లో ఇంప్లిమెంట్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంది, ఇప్పుడు 283 ఉంది అనుకో, దీని ఏం చెప్తాం మనం, 3 1s, 8 10s, 2 100s నెంబర్ సిస్టమ్, మనం నేర్చుకున్న ఇండియన్ నెంబర్ సిస్టమ్. సో ఈ ఇంటెగ్రల్ పార్ట్ అనేది మన నార్మల్ నెంబర్ సిస్టమ్. అంటే ఏంటి, ఇక్కడ కూడా ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, 1s, 10s, 100s, 1000. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1, ఇది 10s, ఇది 100s. అంటే ఏమవుతుంది, 10 times మల్టిప్లై అవ్వుకుంటూ వెళ్తుంది. 1s దగ్గర నుంచి మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్న కొద్దీ 10 times, అంటే ఫస్ట్ 1s,
1 10 జా టెన్స్, 10 10 జా 100, 100 10 జా 1000, 1000 10 జా ల్యాక్, ల్యాక్ 10 జా ఇలా ఏమవుతుంది పెరుగుకుంటూ వెళ్తుంది. ఏంటి మల్టిప్లైడ్ బై టెన్స్. ఏది ఇంటెగ్రల్ పార్ట్లో. మరి డెసిమల్ పార్ట్లో ఏంటయ్యా అంటే సేమ్ టెన్స్ రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే డివైడెడ్ బై 10 అవుతుంది. అది తేడా. ఇంటెగ్రల్ పార్ట్లోనేమో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఈ డైరెక్షన్. ఇంటెగ్రల్ పార్ట్ ఎప్పుడు ఈ డైరెక్షన్ తీసుకుంటాం, డెసిమల్ పార్ట్ ఎప్పుడు ఈ డైరెక్షన్ తీసుకుంటాం. అంటే పాయింట్ అనేది మిడ్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి ఇంటెగ్రల్ పార్ట్కేమో రైట్ టు లెఫ్ట్ వెళ్తాం, డెసిమల్ పార్ట్కేమో లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. ఇక్కడేమో ఇంటూ 10, ఇక్కడేమో డివైడెడ్ బై 10. అందుకే ఇక్కడ చూడండి ఇది వన్స్. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వన్స్. సో ఇంటూ 10 అంటే 1 10 జా టెన్స్, 10 10 జా 100. అంటే ఇలా పెరుగుతూ వెళ్తుంది. డెసిమల్ పాయింట్ అవుతుంది ఏమవుతుంది ఇక్కడ బై 10 అంటే 1/10, మళ్ళీ 10 అంటే 1/100. సపోజ్ ఇంకా నెంబర్స్ ఉన్నాయి 1/1000, 1/10,000. ఈ ప్లేస్ వాల్యూస్ ఇవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంటూలో ఉంటాయి, ఇక్కడ డివైడెడ్ బైలో ఉంటాయి. సో డెసిమల్ పార్ట్లో అందుకే మనం ఏం చెప్పుకున్నాం డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏం చెప్పుకున్నాం మీకు మల్టిపుల్స్ ఆఫ్ 10 అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉంటాయి చూడండి. 10, 100, 1000, 10,000 ఇలా ఉంటాయి. మల్టిపుల్స్ ఆఫ్ 10s ఎక్కడ ఉంటాయి డినామినేటర్లో ఉంటాయి. అందుకే దీన్ని మనం డెసిమల్ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది మెయిన్ పాయింట్. ఒకసారి దీన్ని చూడండి. దీని తర్వాత మనం ఎక్స్పాండెడ్ ఫాము షార్ట్ ఫామ్ చూద్దాం. ఒకసారి చూడండి.